జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూడమ్మా, నువ్వు వైదేహివి కాదని కోర్టులోనే తేల్చి చెప్పారు. ఇంకా నువ్వేం చెప్పినా ఇక్కడెవ్వరూ నమ్మరు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప నువ్వు చేసేదేముంది చెప్పు. మావయ్య గారు, చట్టానికి న్యాయానికి అతీతమైంది బంధం. ఆ బంధాన్ని విడదీసే హక్కు ఎవ్వరికీ లేదు. ఆ చట్టం న్యాయం దృష్టిలో కాకుండా ఒక్కసారి అనుబంధంతో నేను చెప్పేది వినండి. ఏమండి, ఇంతవరకు ఎక్కడ నాకు శిక్ష పడుతుందో, నేను పోతే మీరు ఏమైపోతారోనని ఆలోచించాను. కానీ నేనే వైదేహినని మీరు నమ్మి ఒక ఆధారం ఉందన్న సంగతి నేను మర్చిపోయాను. ఉన్న ఆధారాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఒక కొత్త ఆధారం దోచావా? పాత ఆధారమేనండి. ఇది నేను ఆ రోజు తిరిగి వచ్చినప్పుడే చూపించుంటే ఈ కోర్టులు గొడవలు ఉండేవే కాదు. ఎన్ని రోజులు మీరు బాధపడే అవసరం వచ్చుండేది కాదు. అసలు ఇదెలా మర్చిపోయాను. మొత్తు బుర్ర కంగారులో గుర్తులేదు. చూడండి. ఆ రోజు ఈ పచ్చబొట్టు వేస్తారంటే వద్దన్నా, కానీ ఈ దేవుడు మనసు మార్చి పచ్చబొట్టు వేయించుకునేలా చేశాడు. ఈ రోజు ఎలా అవసరం పడుతుందనేమో ఇప్పుడు గుర్తుపడతారా? నేను మీ వైదేహినని. ఏంటి దేవాంశ్, వైదేహికి నీ పేరుతో పచ్చబొట్టుందా? అవునమ్మా, అప్పుడు పచ్చబొట్టు పొడిపించుకుందంటే నువ్వు మా వైదేహివా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.